ఇండియన్ ఈవీ స్కూటర్స్లో చాలా వెహికల్స్ ఉన్నాయి. దాంతో పోటీగా మనకు టీవీఎస్ కూడా ఇంకొక స్కూటర్ రిలీజ్ చేసింది అనమాట బడ్జెట్లో. మీరు మన దగ్గర చూసుకోవచ్చు. టీవీఎస్ ఆర్బిటర్ రిలీజ్ చేశారనమాట. సో ఈ స్కూటర్ ఎలా ఉంది అండ్ పవర్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఎలా ఉంటుంది అండ్ ఎవరెవరికి సూట్ అవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే గైస్, సో పిఎంకేఆర్ టీవీఎస్ దగ్గర ఉన్నాం అండ్ మీరు మన దగ్గర చూసుకోవచ్చు కొత్త టీవీఎస్ ఆర్బిటర్. సో ఈ స్కూటర్ ఈవీ స్కూటర్ ఎలా ఉందో మనం రైడ్ చేసి చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో సింపుల్ స్టార్ట్ ఉంది, సైలెంట్ స్టార్ట్ ఉంటుంది అండ్ ఐ కెన్ అబ్జర్వ్ ద అప్రైట్ హ్యాండిల్ బార్. సో కొంచెం హైట్గా ఉంది హ్యాండిల్ బార్ అండ్ మనకు ఒక విండ్షీల్డ్ కూడా ఇస్తున్నారనమాట. ఓకే, విండ్షీల్డ్ పుల్ ఈజ్ డీసెంట్. సో మీరు పుల్ చూసుకోవచ్చు, సింపుల్గా ఉందన్నమాట, చాలా సింప్లిఫైడ్గా ఉంది. ఈకో మోడ్ కాబట్టి 46కి మించి మనకు ఎక్కువ వెళ్ళదన్నమాట. సో లెట్ మీ చేంజ్ ద మోడ్. సో ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో ఉంది. సో స్పోర్ట్స్ మోడ్లో కొంచెం పుల్ బాగుందన్నమాట. సో బ్రేకింగ్ ఈజ్ డీసెంట్. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, బోత్ బ్రేక్స్ ఒకేసారి అప్లై అవుతాయి మనకు. అండ్ ఇందులో మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే థ్రాటిల్ని వదిలేస్తారో ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ ఎనేబుల్ అయిపోతుంది. సో ఓవర్టేక్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఒకసారి. ఓకే, పవర్ ఉంది కానీ కొంచెం టార్క్ వైజ్ కొంచెం ల్యాకింగ్ అనిపిస్తుంది నాకు. బ్రేకింగ్ షుడ్ హ్యావ్ బీన్ బెటర్, కానీ సస్పెన్షన్ బాగుంది, అంత పవర్ఫుల్ లేదు ఇది. సో ఓవర్టేక్స్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఒక 40+ 50+ అలా ఒక ఏదైనా వెహికల్ వెళ్తుంది, దాన్ని ఓవర్టేక్ చేయాలి అనుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ 68 km/h స్పీడ్ ఉంటుంది అనమాట దీని టాప్ స్పీడ్, విచ్ ఈస్ వెరీ లో. సో బడ్జెట్ సెగ్మెంట్లో దట్ టు ఓన్లీ ఫర్ సిటీ స్కూటర్ని బిల్డ్ చేశారు టీవీఎస్ వాళ్ళు. సో ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఐ విల్ ఎనేబుల్ ద క్రూజ్ కంట్రోల్. సో క్రూజ్ రెడీ. సో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి దీని క్రూజ్ కంట్రోల్. సో చూసుకోవచ్చు 39కి లాక్ చేశాను కాబట్టి 39లోనే వెళ్తుంది అనమాట. సో దీన్ని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే కొంచెం ఇంకా మనం పుల్ చేయాలి. సో ఒక్కసారి దీన్ని 60 వరకు పుల్ చేసి మనం క్రూజ్ కంట్రోల్ ఎనేబుల్ చేద్దాం. 60, 62, 64, 65, 66, 67 అండ్ 68. 68కి మించి వెళ్ళదన్నమాట. సో ఇక్కడ నేను క్రూజ్ కంట్రోల్ ఎనేబుల్ చేస్తుంటే అవ్వట్లేదు, కొంచెం స్పీడ్ తగ్గిద్దాం. ఓకే, 55 దగ్గర మన క్రూజ్ ఎనేబుల్ అవుతుంది చూసుకోవచ్చు. 52 దగ్గర క్రూజ్ కంట్రోల్ ఎనేబుల్ అయింది. సో క్రూజ్ కంట్రోల్ ఈజ్ డీసెంట్, క్రూజ్ కంట్రోల్ బాగుంది యాక్చువల్లీ. సో క్రూజ్ కంట్రోల్ ఈజ్ వర్కింగ్ రియలీ వెల్. మీరు చూసుకోవచ్చు అదే స్పీడ్లో వెళ్తుంది. ఆ క్రూజ్ కంట్రోల్ని తీసేయాలనుకుంటే మీరు థ్రాటిల్ని పుల్ చేసినా లేదా బటన్ని ప్రెస్ చేసినా కూడా వెళ్ళిపోతుంది. సో ఈ పవర్ ఎంతవరకు యూస్ఫుల్ ఉంటుంది అనేది చెప్పలేము, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్. బికాజ్ ఎల్డర్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, వాళ్ళకైతే సరిపోతుంది ఈ పవర్. కొంచెం ఓవర్టేక్స్ చేయాలి అనుకుంటే మాత్రం పవర్ అయితే ల్యాకింగ్ ఉంది. అండ్ ఇదే కాన్సోల్లో మీకు టీవీఎస్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్ అనమాట. సో కాలర్లెస్, బ్లూటూత్, మెసేజింగ్ ఇవన్నీ ఆప్షన్స్ మనకు ఇందులో ఉంటాయి. సో మొబైల్ యాప్ నుంచి కనెక్ట్ అయ్యి మనం చాలా ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు. ఓవరాల్ బడ్జెట్లో కావాలనుకుంటే ఇట్స్ అ డీసెంట్ బైక్, బట్ కాంపిటీటర్స్తో కాంపీట్ చేయగలుగుతుందా లేదా అనేది చూడాలి. సో ఇందులో పార్కింగ్ అసిస్ట్ కూడా ఉంటుంది, ఫార్వర్డ్ అండ్ రివర్స్ పార్కింగ్ అసిస్ట్ ఉంటుంది అనమాట. సో ఓకే, అండ్ ఆటో హోల్డ్, అప్ హోల్డ్ ఫీచర్ కూడా ఉంటుంది ఇందులో. సో దానివల్ల గ్రేడబిలిటీ దీనిది 7 degrees ఉందన్నమాట. సో 7 degrees ఇలా అప్ ఉన్నా కూడా ఇది నిలబడుతుంది. అది షో యూ. ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది అనమాట, నాట్ లైక్ మీరు ఏదైనా ఎనేబుల్ చేయాలి అన్నట్టు ఏం కాదు, ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. అండ్ లుక్స్ బాగున్నాయి అన్నమాట దీనివి, స్ట్రైట్ అండ్ బాక్సీ కట్స్ ఉన్నాయి. ఈ ఈవీ స్కూటర్లో ఏదైనా బాగా ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ రేంజ్ అనమాట. 158 km ఆఫ్ రేంజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. సో
సో రేంజ్ బాగుంది అండ్ బడ్జెట్లో వస్తుంది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ మీకు కావాలి, పవర్ అవసరం లేదు, పుల్ అవసరం లేదు అనుకుంటే మీరు ఈ స్కూటర్ని కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్ నాకైతే పవర్ అవసరం, నేను ఫన్ లవింగ్ అనమాట, నాకు పవర్ చాలా అవసరం. సో మీరు నాలాగా ఉంటే మీరు దీన్ని కన్సిడర్ చేయకూడదు. యూ షుడ్ గో విత్ iQube ఆర్ ఎనీ అదర్ వన్. సో దిస్ ఈజ్ ఫర్ ఎల్డర్ పీపుల్ అండ్ లేడీస్ మోస్ట్లీ. అండ్ మోస్ట్లీ మీరు ఒకవేళ లైక్ ఎక్కువ పవర్ అవసరం లేదు అండ్ నేను సిటీలోనే రైడ్ చేస్తాను అనుకుంటే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్ కంట్రోల్ అయితే చాలా బాగుంది, హ్యాండ్లింగ్ అండ్ కంట్రోల్ అయితే నాకు నచ్చింది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీరు ఫ్రంట్ ఫేసింగ్ అంతా చూసుకోవచ్చు, చాలా స్ట్రైట్ కట్స్ ఉన్నాయి దీంట్లో అండ్ బాక్సీ డిజైన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. కర్వ్స్ కూడా ఉన్నాయి కానీ అంత హైలైట్ కావు, బాక్సీ ఫినిష్ కానీ కనిపిస్తుంది మీకు. అండ్ మనకు మంచి ఎల్ఈడి టెక్ హెడ్ ల్యాంప్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో లైటింగ్ కూడా పర్లేదు బాగుంది అండ్ పెద్ద విండ్షీల్డ్ కూడా ఇస్తున్నారు. సో ఈ విండ్షీల్డ్ కూడా మంచి క్వాలిటీ ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఈ ప్యానల్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఫైబర్ ఉంటుంది అండ్ దట్ గుడ్ క్వాలిటీ. అండ్ ఆర్బిటర్ అని మనకు మంచి బ్రాండింగ్ ఉంది. అండ్ ఈ డిజైన్, ఈ కట్స్ ఇవన్నీ చూసుకున్నా మీరు చాలా ఫ్యూచరిస్టిక్ అనిపిస్తుంది. అండ్ టీవీఎస్ హార్స్ లోగో చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అలాగే మినిమల్ గ్రాఫిక్స్తో మనకు చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు డిఆర్ఎల్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇంటిగ్రేటెడ్గా మనకు టర్న్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇందులోనే, మీరు చూసుకోవచ్చు. సో సౌండ్ కూడా వస్తున్నాయి అన్నమాట ఇవి. మడ్ ఫ్లాప్ డిజైన్ కూడా చూసుకోవచ్చు, కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. అండ్ అలాగే ఫైబర్ ఇస్తున్నారు ఇది. సో సైడ్ ఫ్రేమింగ్ అంతా మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాలా బాక్సీ ఫినిష్ కనిపిస్తుంది అండ్ స్ట్రైట్ కట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. కర్వీ ఫినిష్ చాలా తక్కువ కనిపిస్తాయి మీకు. సో ఇది కూడా ఒక రకంగా గుడ్ లుకింగ్గానే కనిపిస్తుంది. అండ్ గ్రేయిష్ కలర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గ్రే కలర్ ఉంది మన దగ్గర. సో గ్రే అండ్ బ్లాక్ ఫినిష్లో ఉంటుంది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆర్బిటర్ అని మంచి బ్రాండింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఈ ఫుట్ పెక్స్ మీరు అబ్జర్వ్ చేసినా కూడా ఇంటిగ్రేట్గా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఇది కూడా మనకు బయటికి లేకుండా డిజైన్ చేశారు. రియర్ ప్రొఫైల్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే స్లీక్గా అనిపిస్తుంది, చాలా తిన్నుందనమాట. అండ్ అలాగే టీవీఎస్ లోగో చూసుకోవచ్చు అండ్ బార్ టైప్ మనకు ఎల్ఈడి టైల్ ల్యాంప్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఫుల్ ఎల్ఈడి ఉంటాయి, ఇంటిగ్రేటెడ్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ సీట్ చూసుకుంటే సీట్ చాలా లెంతీగా ఇచ్చారనమాట, 845mm సీట్ లెంత్ అనమాట దీనిది. అండ్ చాలా సాఫ్ట్ కుషనింగ్స్ ఉన్నాయి అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఫ్యామిలీస్కి అయితే బాగా సూట్ అవుతుంది అనమాట. సో గ్రాబ్ రైల్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా మంచి క్వాలిటీ ఉంది అండ్ పెద్దగా ఉందన్నమాట. అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ ఛార్జర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, దీని గురించి తర్వాత చూద్దాం. సో అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ 34 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. 2 స్కూటర్ హెల్మెట్స్ పడతాయి ఇందులో. సో చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఫ్రంట్ సైడ్ కొంచెం ఫ్లాట్గా ఇచ్చారు, జూపిటర్కి ఇంకొంచెం ఎన్హాన్స్డ్గా ఉంటుంది అనమాట ఈ స్టోరేజ్. అండ్ టూల్ కిట్, మెడికిట్ ఇవన్నీ ఉంటాయి. సో ఒకవేళ యూటిలిటీస్ కోసం కావాలి అనుకుంటే మీరు తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఈ ఛార్జర్ చూసుకుంటే 650 వాట్స్ అవుట్పుట్తో ఉంటుంది అనమాట. సో సేమ్ మన iQube ఛార్జరే అండ్ చాలా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. 4 అవర్స్లో మీకు ఈ వెహికల్ ఛార్జ్ చేసేస్తుంది అనమాట. సో వెహికల్లోనే ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ యూటిలిటీస్ ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేస్తే ఇక్కడ ఒక మొబైల్ హోల్డర్ లాంటిది ఇచ్చారనమాట. సో ఇది కూడా లోపలికి ఉంది అండ్ ఒక హుక్ ప్రొవైడ్ చేస్తున్నారు కవర్స్ అవి క్యారీ చేయడానికి. అలాగే ఇక్కడ మీరు పైన అబ్జర్వ్ చేస్తే ఒక USB 3.0 ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడే కేబుల్ కనెక్ట్ చేసి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ కీ సెట్ అబ్జర్వ్ చేస్తే నార్మల్ కీ సెట్టే అండ్ దీంట్లోనే లాక్ అండ్ అన్లాక్, అలాగే మీరు బూట్ని కూడా ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఛార్జింగ్ పోర్ట్ అనమాట. సిమిలర్ టు iQube లాంటి ఛార్జింగ్ సాకెట్ ఉంది దీంట్లో. సో మీరు ఇక్కడే ఛార్జ్ చేసుకోవచ్చు. సో మోటార్ అండ్ బ్యాటరీ స్పెక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 3.1 kWh బ్యాటరీ ఇస్తున్నారు. అలాగే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 2.5 kW ఆఫ్ పవర్. సో ఇనిషియల్ పికప్ అయితే డీసెంట్గా ఉంది అండ్ మరీ ఎక్కువ పవర్ ఉందనేది చెప్పలేము. కొంచెం సిటీ మోడ్కి పెట్టిన తర్వాత కొంచెం పుల్ ఉందన్నమాట. అయినా సిటీ మోడ్లో మనకు టాప్ స్పీడ్ 68 km వస్తుందన్నమాట. అలాగే ఈకో మోడ్లో చూసుకుంటే 42-43 km/h స్పీడ్ వెళ్తుంది. అండ్ అలాగే BLDC మోటార్ యూజ్ చేశారనమాట దీంట్లో. ఓవరాల్గా పవర్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కొంచెం ల్యాకింగే ఉంది, అంత మంచి పవర్ అయితే లేదనమాట. సో ఎల్డర్స్కి కానీ లేడీస్కి కానీ అయితే బాగా సెట్ అవుతుంది, కానీ ఫన్ లవింగ్ ఉంటే మాత్రం ఈ పవర్ అనేది చాలా తక్కువ. అలాగే ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే 4 hours 10 minutesలో మీకు 100% ఛార్జ్ అవుతుంది అనమాట ఈ బ్యాటరీ. సో 650 వాట్స్ ఆఫ్ అవుట్పుట్తో మనకు మంచి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. అలాగే ఈ స్కూటర్లో మీరు రేంజ్ చూసుకుంటే 158 km ఆఫ్ రేంజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో రేంజ్ ఎక్కువ కావాలి, బడ్జెట్లో కావాలి అనుకుంటే మీరు తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకు 14-inch అలై వీల్ ఇస్తున్నారు
ఇస్తున్నారు అండ్ రియర్ సైడ్ 12 ఇంచ్ అలాయ్ వీల్ ఇస్తున్నారు అనమాట. ఫ్రంట్ సైడ్ 14 ఇంచ్ అలాయ్ వీల్ ఇవ్వడం కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. స్పెసిఫిక్గా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే 14 ఇంచ్ అలాయ్ వీల్ అయితే ఇస్తున్నారు, కానీ టైర్ చూసుకుంటే ఇక్కడ యూరో గ్రిప్ టైర్ ఇస్తున్నారు అండ్ 90/80 టైర్ అనమాట. సో చాలా చిన్న టైర్ ఇది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు అనమాట. ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట మనకి ఈ వెహికల్లో. రియర్ సైడ్ వీల్ అబ్జర్వ్ చేస్తే 12 ఇంచ్ అలా వీల్ ఇస్తున్నారు అండ్ మనకు హబ్ మోటార్ ఉంటుంది కాబట్టి BLDC మోటార్ ఇందులోనే ఇంటీరియర్గా ఉంటుంది. అండ్ టైర్ చూసుకుంటే TVS టైర్ ఉంది, అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 90/90 ఉంటుంది అనమాట. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే డ్యువెల్ షాక్ అబ్జర్వర్స్ ఇస్తున్నారు అనమాట. సో సస్పెన్షన్ వైజ్ కొంచెం ప్లస్ పాయింట్ ఉంది, సస్పెన్షన్ బాగుందన్నమాట ఈ వెహికల్లో. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకున్నా మనకు డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి బోత్ బ్రేక్స్ మనకు ఒకేసారి అప్లై అవుతాయి. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 760 mm ఆఫ్ సీట్ హైట్ ఉంది, అలాగే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఓకే అండ్ సీట్ హైట్ కూడా చాలా తక్కువ. సో తక్కువ సీట్ హైట్లో ఒక మంచి స్కూటర్ కావాలి అనుకుంటే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఆల్దో మీకు డౌట్ ఉంటే టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ చాలా ఉన్నాయి షోరూమ్స్లో, మీరు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫుడ్ స్పేస్ అండ్ ఇక్కడ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా కొంచెం డిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఫుడ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ స్ట్రైట్ కట్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ అడ్డంగా ఏం లేవు, మీరు వాటర్ క్యాన్స్ కానీ సిలిండర్స్ కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట దీంట్లో. సపోజ్ ఇలాంటి అప్ హిల్స్ ఉన్నాయనుకోండి, కొంచెం ఇంక్లైన్ సర్ఫేస్ ఉందనుకోండి, బ్రేక్స్ అప్లై చేసి మనం స్టాప్ చేసినప్పుడు నేను ఇప్పుడు బ్రేక్స్ వదిలేస్తాను, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది వెనక్కి వెళ్ళదనమాట, ఆటో హోల్డ్ చాలా బాగా వర్క్ అవుతుంది. నేను కొంచెం వెనక్కి పుష్ చేసినా కూడా వెనక్కి వెళ్ళట్లేదు అనమాట. సో మీరు చూసుకోవచ్చు. సో ఎల్డర్స్కి కానీ లేడీస్కి కానీ ఎక్కడైనా ఇంక్లైన్ సర్ఫేస్లో ఇది స్టాప్ అయినప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ హిల్ హోల్డ్ అని చెప్పి మనకు ఇండికేషన్ కూడా చూపిస్తుంది. మనం దీన్ని ఆఫ్ చేయాలి అనుకుంటే మనం థ్రాటిల్ని పుల్ చేస్తే సరిపోతుంది, ఫ్రంట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ వెహికల్లో మనకు పార్కింగ్ అసిస్ట్ ఉంటుంది అనమాట. సో పార్కింగ్ అసిస్ట్లో మనకు 5 km/h స్పీడ్లో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు. సో యూజువల్లీ వేరే స్కూటర్స్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు రివర్స్ మోడ్ మాత్రమే పనిచేస్తుంది పార్కింగ్ అసిస్ట్లో, కానీ ఈ వెహికల్లో మనకు ఫార్వర్డ్ కూడా వెళ్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, మనం పార్కింగ్ స్విచ్ని హోల్డ్ చేస్తే ఫ్రంట్ ఫార్వర్డ్ మోడ్ ఆన్ అయిపోతుంది. సో మీరు చూసుకోవచ్చు, ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. అండ్ అలాగే దీన్ని ఇంకొకసారి ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు, వెహికల్ రివర్స్ వెళ్తుంది అనమాట. సో పార్కింగ్ చేసేటప్పుడు ఎవరికైనా ఇబ్బంది ఉంటే వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ స్కూటర్లో కాన్సోల్ చూసుకుంటే ఇక్కడ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉందన్నమాట. కలర్డ్ LCDలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ హలో రైడర్ అని వస్తుంది అండ్ ప్రెస్ బ్రేక్ అండ్ స్టార్ట్ అని చూపిస్తుంది. సో బ్రేక్ అప్లై చేసి మనం స్టార్ట్ చేయొచ్చు దీన్ని. సో అలా స్టార్ట్ అయిపోతుంది. సో ఇందులో 2 మోడ్స్ ఉంటాయన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఈకో మోడ్ ఉంటుంది, అలాగే సిటీ మోడ్ ఉంటుంది. ఈకో మోడ్లో మనకు 42 km/h స్పీడ్ వెళ్తుంది, అలాగే సిటీ మోడ్లో 68 km/h స్పీడ్ వెళ్తుంది అనమాట. సో మీరు కాన్సోల్ ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. సో ఇక్కడ బార్స్ కూడా ఉన్నాయి అండ్ పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది. అలాగే స్పీడోమీటర్ ఉంటుంది అండ్ టైం చూపిస్తుంది, అలాగే ఓడోమీటర్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఈ సెట్ అండ్ మోడ్ బటన్స్తో మనం కంట్రోల్ చేయొచ్చు. సో మోడ్ బటన్ని ప్రెస్ చేస్తే ట్రిప్ ఏ డీటెయిల్స్ వస్తున్నాయి, అలాగే ట్రిప్ బి డీటెయిల్స్ ఉన్నాయి అండ్ డిస్టెన్స్ టు ఎంటీ ఉందన్నమాట. సో ఇంకా 78 km వెళ్తుంది ఈ పర్సెంటేజ్తో అని చూపిస్తుంది సిటీ మోడ్లో. ఒకవేళ మనం ఈకో మోడ్లో పెడితే 92 km మనం ఇంకా రైడ్ చేయొచ్చు అని చూపిస్తుంది. సో ఇవన్నీ మినిమల్గా ఉంటాయి ఫీచర్స్. అండ్ ఇక్కడ ఈ స్పేస్లో మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్ వచ్చేస్తాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో మనం యాప్తో సింక్ అవుతాం కాబట్టి మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్, అలాగే కాల్ అలర్ట్స్, మెసేజింగ్, ఇవన్నీ ఫీచర్స్ వచ్చేస్తాయి అనమాట. సో మొబైల్ యాప్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి, లైక్ మనకు యూజ్ అండ్ పే పబ్లిక్ ఛార్జింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది అనేది కూడా చూపిస్తుంది. అండ్ మనకు క్రాష్ అండ్ ఫాల్ అలర్ట్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మొబైల్లో మనం అప్డేట్ చేసుకోవచ్చు. మనం లైవ్ లొకేషన్ కూడా స్కూటర్ది షేర్ చేసుకోవచ్చు. అలాగే యాంటీ థెఫ్ట్ అలర్ట్స్ ఉంటాయి, ఇంకా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్, ఇలాంటి చాలా ఫీచర్స్ ఉంటాయి అన్నమాట యాప్లో. మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ కాన్సోల్. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్స్ ఉన్నాయి అండ్ హై బీమ్ ఇండికేషన్ ఉంది అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది, చెక్ ఇంజన్ అండ్ క్రూజ్ కంట్రోల్ ఇండికేషన్ ఉందన్నమాట. సో ఈ వెహికల్లో అడిషనల్గా ఇంకొక అప్డేట్ అండ్ ఫీచర్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్ ఇస్తున్నారు అనమాట. క్రూజ్ కంట్రోల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేను చెక్ చేసినప్పుడు క్రూజ్ కంట్రోల్ బటన్ ఇక్కడ ఉంటుంది. సో మీరు ఏ స్పీడ్లో అయితే క్రూజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్పీడ్ దగ్గర మీరు ఈ బటన్ని ప్రెస్ చేస్తే మీకు అదే స్పీడ్ హోల్డ్ అవుతుంది అనమాట. సో నేను చెక్ చేసినప్పుడు నాకు 55కి అబోవ్ ఈ క్రూజ్ కంట్రోల్
కంట్రోల్ పనిచేయలేదు, 55 బిలోనే పనిచేస్తుంది. అది కూడా సింపుల్గా ఇచ్చేసారనమాట. లైక్ స్పీడ్ ఇంక్రీజింగ్ ఇలాంటిది ఏమి ఇవ్వలేదు. మనం థ్రాటల్లో ఎంతైతే పెడతామో అంతే ఉంటుంది అనమాట. సో చాలా సింప్లిఫైడ్ ఉంది. హ్యాండిల్ బార్ మీద బటన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ స్విచ్ ఉంది. అలాగే క్రూజ్ కంట్రోల్ స్విచ్ ఉంటుంది. అలాగే టర్న్ ఇండికేటర్స్ స్విచ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హార్న్ చూసుకుంటే సో డీసెంట్ హార్న్. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇగ్నిషన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది. అలాగే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. జస్ట్ లైక్ పెట్రోల్ వెహికల్ ఎలా స్టార్ట్ చేస్తారో అలానే స్టార్ట్ చేయాలి దీన్ని కూడా. అండ్ పార్క్ అసిస్ట్ స్విచ్ ఉంటుంది దీంట్లో. అండ్ అలాగే మోడ్ స్విచ్ ఉంది. అండ్ సెల్ఫ్ కూడా ఇదే అనమాట. సో ఈ బైక్లో మీరు లైటింగ్ అబ్జర్వ్ చేస్తే లైటింగ్ చాలా బాగుందన్నమాట. స్ప్రెడ్ అవుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్లీ లైట్ చాలా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ లైటింగ్ కూడా ఓకే. అండ్ కింద మనకు డిఆర్ఎల్స్ కూడా ఉంటాయి అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి అనమాట. మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్గా. సో హజార్డ్ లాంటిది అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఒక ఈవీకి హజార్డ్ ప్రొవైడ్ చేయకపోవడం దీంట్లోనే చూస్తున్నాను. హజార్డ్ ప్రొవైడ్ చేసి ఉండాలి. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ టీవీఎస్ ఆర్బిటర్ ఈవీ. సో ఈ స్కూటర్ అయితే నాకు డీసెంట్ అనిపించింది. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది నాలాంటి వాళ్ళ కోసం అయితే కాదనమాట. సో బడ్జెట్లో మంచి స్కూటర్ కోసం వెతికే వాళ్ళకి మాత్రమే. సో మీరు ఎల్డర్స్కి కానీ లేదా లేడీస్కి కానీ రికమెండ్ చేయొచ్చు ఇది. ఈ స్కూటర్లో మనకు మంచి డీసెంట్ పవర్ ఉంది అండ్ టాప్ స్పీడ్ కూడా ఎక్కువ లేదు. సో సేఫ్టీ వైజ్ చాలా బాగుంటుంది అండ్ ట్రాఫిక్లో రైడ్ చేయొచ్చు. సిటీ ట్రాఫిక్కి చాలా మంచిది. అలాగే ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఆటో హోల్డ్ ఉంటుంది అండ్ అలాగే మనకు పార్కింగ్ అసిస్ట్ ఉంటుంది అనమాట. రివర్స్ అండ్ ఫ్రంట్ పార్కింగ్ అసిస్ట్ ఉంటుంది. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట ఎల్డర్స్కి. అలాగే మనకి ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ఇస్తున్నారు అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా చాలా స్మూత్గా పనిచేస్తుంది. దాంట్లో గ్లిచెస్ అయితే ఏం కనిపించలేదు నాకు రైడ్ చేసేటప్పుడు. అండ్ పవర్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నేను చెప్పినట్టు పవర్ కొంచెం తక్కువే ఉంది. బ్రేకింగ్ చూసుకున్నా కూడా బ్రేకింగ్ కూడా అప్గ్రేడ్ చేయాలి. ఎందుకంటే బోత్ సైడ్స్ డిస్క్ ఇస్తున్నారు. ఆల్దో ఇట్ ఈస్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్, బట్ అప్గ్రేడ్ చేస్తే చాలా బాగుంటుంది. డిస్క్ ఒక్క సైడ్ ఫ్రంట్ సైడ్ అన్న డిస్క్ ఇస్తే చాలా బాగుంటుంది. సస్పెన్షన్ చూసుకుంటే బోత్ సైడ్ సస్పెన్షన్ డీసెంట్ ఉందన్నమాట. ఈ వెహికల్కి ఈ సస్పెన్షన్ ఎనఫ్. సీట్ కంఫర్ట్ అండ్ యూటిలిటీస్ చూసుకుంటే సీట్ చాలా కంఫర్టబుల్ ఉంది, చాలా లెంతీ ఉందన్నమాట. సో ఫ్యామిలీస్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే యూటిలిటీస్ వైజ్ మనకు స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ మీరు 34 లీటర్స్ ఆఫ్ అన్ఎస్సీ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి మీరు చాలా లగేజ్ క్యారీ చేయొచ్చు ఇందులో. అలాగే ఇది టీవీఎస్ ఎక్స్ కనెక్ట్తో పాటు వస్తుంది కాబట్టి మీరు ఇందులో చాలా ఫీచర్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. మొబైల్ ల్యాప్తో మీరు కనెక్ట్ అయిన తర్వాత చాలా ఫీచర్స్ ఉంటాయి, అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఈ వెహికల్ ప్రైస్ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు ఎక్స్ షోరూమ్ గురించి చూసుకుంటే 1 lakh లోపలికే వస్తుంది అనమాట. ఎందుకంటే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకు 1,04,000 అలా ఉంది. కాకపోతే పిఎం ఈ డ్రైవ్ సబ్సిడీ వల్ల మీకు 5,000 లెస్ అవుతుంది. సో దానివల్ల మీకు 99,000 సంథింగ్ వస్తుంది అనమాట దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్. ప్రెజెంట్ అనంతపూర్ షోరూమ్ ప్రైస్ మనం చూసుకుంటే ఇక్కడ ప్రెజెంట్ అనంతపూర్ సిటీ ప్రైస్ చూసుకుంటే మనకు 1,19,000 ఉందన్నమాట. సో 1,20,000 to 1,22,000 అలా ఉండొచ్చు దీన్ని ఆన్ రోడ్ ప్రైస్. సో ఈ ప్రైస్ రేంజ్లో మీరు ఈ వెహికల్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే లుక్స్ అండ్ డిజైన్ చూసుకున్నాడా, లుక్స్ చాలా బాగున్నాయి, కట్స్ బాగున్నాయి, లైక్ స్ట్రైట్ కట్స్, బాక్సీ ఫినిష్ ఉంది. అండ్ కలర్స్ చూసుకున్నా కూడా 6 కలర్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో నియాన్ కలర్ అండ్ బ్లూ కలర్ ఉంటుంది. ఆ కలర్స్ చాలా బాగున్నాయి. సో మన దగ్గర ఉన్నది గ్రే కలర్ అండ్ బ్రౌన్ కలర్ కూడా వస్తుంది. సో ఇంకా కలర్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇలాంటి వెహికల్ని మీరు ఈ బడ్జెట్లో కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వెహికల్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఒకవేళ అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన పిఎంకేఆర్ టీవీఎస్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. నేను నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు చాలా ఆఫర్స్ అండ్ డీల్స్ నడుస్తూ ఉంటాయి, మీరు తప్పకుండా విజిట్ అవ్వండి. సో ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ ఇట్. అండ్ గివ్ అవే కాంటెస్ట్ రన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయడం మర్చిపోకండి. నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. టేక్ కేర్, బాయ్.